హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కవిత కోలంపాటి. తిరునాళ్ళు మొత్తం అయిపోయిందండి. తిరునాళ్ళు అయిపోయిన తర్వాత ఇక పక్కనే ఊర్లో అంటే మా ఇంటి దేవుడు అనమాట. మేము పేర్లు పెట్టుకోవడం కూడా ఆ దేవుడి మీదే పెట్టుకుంటాం పేర్లన్నీ. చిన్నప్పటి నుంచి బాగా దర్శనానికి వెళ్ళేవాళ్ళం మేము. ఇప్పుడు అక్కడే పొంగల్ పెట్టుకోవడం, పూజ చేసుకోవడం అలా చేస్తాం. ఇంకా ఊరికి వచ్చాం కదా, మేము ఖచ్చితంగా గుడికి వెళ్ళాలి. అదే విధంగా మాకు శుక్రవారం అయిపోయింది, శనివారం బాగా కలిసి వచ్చింది అనమాట. ఇదిగోండి మా గుడి, ఊర్లో ఉండే రాములస్వామి గుడి. విగ్రహాలన్నీ ప్రతిష్ఠ అయిపోయినాయి. ఇక దండం పెట్టుకొని, అంటే అన్ని గుళ్ళ దగ్గర దండం పెట్టుకొని వెళ్ళాలి. అందుకని గుడి లోపలికి వచ్చాం. ఇదిగోండి గుడి లోపల ఇక్కడ ఆల్రెడీ పూజ చేసే ఉన్నారు. అది ఇంకా దండం పెట్టేసుకొని బయలుదేరటమే. అది మళ్ళీ రోజు ఎలాగో కలిసి వచ్చింది కాబట్టి ఇంకా బయలుదేరుతున్నాం. నెక్స్ట్ వచ్చేలోపు ఇప్పుడు మీకు బొడ్రాయిను సీతాలమ్మ ఇద్దరిని చూపిస్తా. అంటే మనకి గ్రామానికి ముఖ్యంగా ఉంటుంది కదా బొడ్రాయిని సీతాలమ్మ అంటారు చూడండి, అట్లాగే ఉంటుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఈ రోడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ అమ్మవారు గ్రామ తల్లి అంటే అంకాలమ్మ అనమాట. మాకు అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క అమ్మవారు ఉంటుంది. ఇది మేము చదివిన చిన్న స్కూల్ అనమాట అప్పుడు చిన్నప్పుడు. ఇక్కడ అంతా బ్యాక్ సైడు చూడండి మొత్తం చెట్లు, వాటర్ ఉంటాయి అన్నమాట. వాగు, చెరువులాగా అనమాట. కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడే గుడి ఈ మధ్య బాగు చేయించామంటే, అప్పుడు ఉన్నది చిన్న గుడి, ఇప్పుడు అంతా చుట్టూ పాది కూడా కట్టి ఇది వాటర్ ట్యాంక్ అంటే బయట అప్పుడు లేదు ట్యాంకు, ఇప్పుడు కట్టించారు కాలు కడుక్కోవడానికి అన్నిటికీ అనేసి. ఇక్కడ ఇంకా గుళ్ళోకి వెళ్దాం పదండి. వచ్చేలోపు ఇది ఫస్ట్ పోతురాజు అనమాట. ఆయన చూడండి, మా పాప నేను దండం పెట్టుకున్నాను, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ బొట్టు పెట్టుకొని దండం పెట్టుకుంటుంది చూడండి. అది కూడా చూడండి ఏం చేస్తుందో, దండం పెట్టుకొని బొట్టు పెట్టుకుంటుంది. అయితే నేను దండం పెట్టుకోవడం అయిపోయింది. ఇదిగోండి మా పులి తిరుగుతూనే ఉంటుంది అటు ఇటు. మా జాంతల్లికి మాత్రం భక్తి ఎక్కువ. ఇప్పుడే పులి దండం పెడుతుంది. ఇదిగోండి అమ్మవారిని చూపిస్తాను చూడండి. అంటే ఇప్పుడు గేట్లు వేస్తున్నారు, సరిగ్గా కుదరట్లేదు. మామూలుగా అమ్మవారి ఇమేజ్ పెట్టాను చూడండి మొత్తం అలంకరించాక. ఇదిగోండి ఒక్కొక్కరు మళ్ళీ ఊర్లో వాళ్ళు ఉంటారు కదా, అందరూ మామూలుగా తిరునాళ్ళు అయిపోయిందిగా మళ్ళీ రోజు ఇంకా దండం పెట్టుకొని ఇంక వస్తున్నారు. అది నెక్స్ట్ వచ్చేలోపు ఈయన పోతురాజు. అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు కొంచెం. ఇది నెక్స్ట్ వచ్చేలా మా ఊరు రోడ్డు అనమాట, ఊరికి ఎంట్రన్స్ అయ్యే రోడ్డు అది. మనకు అప్పుడు స్టార్టింగ్లో కుదరలేదు అన్నీ తీయడానికి రోడ్లన్నీ. ఈ తాప ఊరు వెళ్ళినప్పుడు నీట్గా డీటెయిల్గా కరెక్ట్గా మేము ఎట్టి నుంచి బయలుదేరుతాం, ఇక్కడ విజయవాడ నుంచి అన్నీ చూపిస్తాను నీట్గా. ఇది చూడండి ఆంజనేయ గుడి, మా ఊర్లో ఫస్ట్ అప్పుడెప్పుడో మా తాత ముత్తాతలో కట్టిన గుడి అనమాట. ఇది ఊర్లో గుడి ఇది. నెక్స్ట్ మేము ఇంకో గుడికి వెళ్తాం, ఆంజనేయ గుడి. అక్కడ పెద్ద ఆంజనేయ గుడి అది. ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇక్కడ ముందు పూజ చేస్తుంటారు కానీ మనం అదే దీపావళి వెలిగించి, ఇప్పుడు తిరునాళ్ళు కాబట్టి పూజ చేస్తున్నారు. మామూలు అప్పుడైతే ఎవరు పూజ అంటే శనివారం చేస్తుంటారు. ఇక శనివారం పూట ఎవరైనా గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా టెంకాయ కొట్టేసి దండం పెట్టుకొని గ్యారెంటీకి బయలుదేరాల్సిందే. ఇక్కడ ఊళ్ళో ఎన్ని గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళకి దండం పెట్టుకోవాలి. అది ఇంకా దండం పెట్టుకొని బయలుదేరుతున్నాం. ఇక నెక్స్ట్ మధ్యలో వీడియో ఏం తీయలేదు, ఎందుకంటే రోడ్డు అంత బాగోదు, పల్లెటూరు కదా, రోడ్డు అంతా మెటల్ రోడ్డు ఉంటుంది. అది ఎప్పుడో వేసారు, అది మొత్తం ఒక 10 years బ్యాక్ పగిలిపోయింది మొత్తం. అందువల్ల మనకి వీడియో తీయడానికి అవ్వలేదు. డైరెక్ట్ మీకు గుడి చూపిస్తానండి. చూడండి ఆంజనేయ స్వామి దగ్గర ఇది మొత్తం అంతా 100 feet ఆంజనేయ స్వామి బొమ్మ. ఇక్కడ మ్యాక్సిమం మా ఊరిలో ఎక్కువ ఉన్నది. ఈరోజు తిరునాళ్ళు అయిపోయింది కదా, ఇంకా అంతా గుడికి రావాలనుకుని అందరూ చాలామంది వచ్చారు. చూడండి ఇది గుడి ఎంట్రన్స్, లోపలికి వెళ్తున్నాం. ఇది మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ గుడి దగ్గరికి వస్తాం. మా ఇంటి పేదోళ్ళు ఎవరున్నా సరే, ఇంటి పేదోళ్ళనే కాదు ఊర్లో ఏ ఇంటి పేదైనా సరే, మేము ఈ గుడిని అనుకొని చిన్నప్పటి నుంచి ఈ గుడికి వచ్చేవాళ్ళం. ఇది బాగా పురాతనమైన గుడి అనమాట. చూడండి అక్కడక్కడ రాతి అదే విగ్రహాల మీద చెక్కుంటారు. అదే ఇవన్నీ అన్ని గుడులకి పైన శతకోపం ఉంటుంది, ఈ గుడికి మాత్రమే పైన శివలింగం ఉంటుంది అనమాట. చూడండి చిన్నప్పటి నుంచి వచ్చేవాళ్ళం మేము. మా నాన్నకి కరెక్ట్గా 52 years.
అప్పుడు కూడా ఈ గుడి ఉండేదన్నమాట. ఇంకా బాగుండేది గుడి అప్పుడు. ఎలాగంటే పాత గుడి కదా, ఈ రూములు గిమ్లు ఏం కట్టలేదు, బాగా నీట్గా చెట్ల కిందే కూర్చునేవాళ్ళు అనమాట. ఇవన్నీ రూమ్స్. ఆ రూమ్స్ ఏంటంటే ఇది సెట్టిగారి రూమ్ అనమాట. ఓన్లీ సెట్టిగారు మాత్రమే దిగుతారు అక్కడికి, వేరే వాళ్ళు ఎవరు ఉండడానికి లేదు. అట్లా మిగిలిన వాళ్ళకి ఒక్కొక్కరు ఒక్కో రూమ్ అనమాట. అది ఈ ఖాళీ స్థలంలో కూడా కొంచెం అప్పట్లో రూమ్లు ఉండేవి, బాగుండేది, చాలా బాగుండేది. చెట్లు ఫుల్గా. ఇప్పుడు తగ్గింది కొంచెం చెట్లు. ఇది గజస్తంభం, ఇటు గుడి అనమాట. గుడి లోపలికి ఎంట్రన్స్. కాకపోతే మన గుడి లోపలికి వెళ్ళి తీయడానికి ఉండదు, అంటే చీకటిగా ఉంటుంది బాగా, ఏం కనపడదు కూడా. అది ఇటు పక్క వచ్చేసి కరెక్ట్గా ఇదిగోండి, ఇక్కడ తలనీళ్ళు వేస్తారు. కొంచెం ముందుకెళ్ళా చూపిస్తాను అది. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి వినాయకుడు, నాగరపమ్మ. ఇక్కడ లోపల ఆంజనేయ స్వామి, వీరభద్రుడు ఉంటారనమాట. లోపలికి వెళ్ళడానికి మనకు అవకాశం లేదు, చీకటిగా ఉందంటే కరెంట్ పోయింది అప్పుడే, వీడియో తీయడానికి కూడా ఆప్షన్ లేదు. ఇదిగోండి ఇక్కడ తలనీళ్ళు తీస్తుంది అనమాట. అంటే పేర్లు పెట్టుకోవడం ఒకటి ఈ గుళ్ళోనే, ఇంకోటి పుట్టెంటికలు తీసుకోవడం కూడా ఇక్కడే అనమాట. ఇదిగోండి మా పాప, మా బాబు, ఇదిగోండి మా ఆవిడ, ఇద్దరు కూర్చున్నారు.